మనలో చాలామంది రోజు మాట్లాడే ఇంగ్లీష్లో కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటాం. ఈ వీడియోలో అలాంటి 5 ముఖ్యమైన మిస్టేక్స్ చూద్దాం. ఐ డిడ్ ఏ మిస్టేక్. చాలామంది ఐ డిడ్ ఏ మిస్టేక్ అంటారు, కానీ ఇంగ్లీష్లో మిస్టేక్తో ఎప్పుడు మేక్నే వాడాలి. సో కరెక్ట్ సెంటెన్స్ ఈస్ ఐ మేడ్ ఏ మిస్టేక్. మనలో చాలామంది ఈ మిస్టేక్ చేస్తుంటాం. ఐఎమ్ హ్యావింగ్ అ కార్, హౌస్, ఫోన్ లాంటి ఓనర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు హ్యావ్ వాడాలి, హ్యావింగ్ కాదు. సో కరెక్ట్ సెంటెన్స్ ఇస్ ఐ హ్యావ్ అ కార్. చాలామంది చేసే ఇంకో మిస్టేక్ ఉంది. హీ డోంట్ నో ఇంగ్లీష్ ఆర్ షీ డోంట్ నో ఇంగ్లీష్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డోంట్ కాదు డజంట్ వాడాలి. కాబట్టి హీ డజంట్ నో ఇంగ్లీష్, షీ డజంట్ నో ఇంగ్లీష్. ఇది మనం కామన్గా వినే మిస్టేక్ ఆర్ చేసే మిస్టేక్. షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. ఇంగ్లీష్లో కజిన్ సిస్టర్ ఆర్ కజిన్ బ్రదర్ అని ఉండదు, జస్ట్ కజిన్ అనాలి. సో కరెక్ట్ సెంటెన్స్ ఇస్ షీ ఈజ్ మై కజిన్. దిస్ ఈజ్ అ వెరీ కామన్ మిస్టేక్. హీ ఈజ్ నోయింగ్ ద ఆన్సర్. చాలామంది నోతో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఐఎన్జి వాడతారు, కానీ నో అనేది ఒక స్టేట్ వర్బ్. దీనిని కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ హీ నోస్ ది ఆన్సర్. ఇది మనం తరచుగా వినే మిస్టేక్. ఐ డింట్ టుక్ యువర్ బుక్. చాలామంది డీంట్ వచ్చినప్పుడు కూడా వర్బ్ని పాస్ట్ ఫామ్లో వాడతారు, కానీ డీంట్ ఉన్నప్పుడు వర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లోనే ఉండాలి. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ డింట్ టేక్ యువర్ బుక్. నెక్స్ట్ ఈ మిస్టేక్ చూడండి, ఇది కూడా మనం తరచుగా వింటుంటాం. ఐఎమ్ నోయింగ్ హిమ్. నో అనేది ఒక స్టేట్ వర్బ్, దానికి ఐఎన్జి ఫామ్ రాదు. సో కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ నో హిమ్. ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా చాలామంది ఈ మిస్టేక్ చేస్తుంటారు. వేర్ యు ఆర్ గోయింగ్. చాలామంది క్వశ్చన్ అడిగేటప్పుడు వర్డ్ ఆర్డర్ తప్పుగా వాడతారు. ఇంగ్లీష్ క్వశ్చన్స్లో హెల్పింగ్ వర్బ్ ముందే రావాలి. సో కరెక్ట్ సెంటెన్స్ ఇస్ వేర్ ఆర్ యూ గోయింగ్. దిస్ ఈజ్ అ కామన్ ఇంగ్లీష్ మిస్టేక్. డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లం. డిస్కస్ అన్నదే అబౌట్ అనే మీనింగ్ ఇస్తుంది. సో అబౌట్ అనే అవసరం లేదు. కరెక్ట్ సెంటెన్స్ ఇస్ లెట్స్ డిస్కస్ ద ప్రాబ్లం. ఇది కూడా మనం తరచుగా వింటుంటాం. రిటర్న్ బ్యాక్ ద మనీ. రిటర్న్ అంటేనే బ్యాక్ అనే మీనింగ్ ఉంది, మళ్ళా రిటర్న్ బ్యాక్ అనే అవసరం లేదు. ఇది డబుల్ యూసేజ్ అవుతుంది. సో కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ రిటర్న్ ద మనీ. అవాయిడ్ దీస్ కామన్ ఇంగ్లీష్ మిస్టేక్స్. తెలుగు స్పీకర్స్ ఆఫన్ మేక్ దీస్ మిస్టేక్స్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇలాంటి ఇంగ్లీష్ మిస్టేక్స్ చాలామందికి ఉంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో కోసం ఫ్లూయెంట్ టాక్స్ విత్ రాధికాకి సబ్స్క్రైబ్ చేయండి.